కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డికి సంబంధించి బాధితుల ఇన్ టోటల్ 254 మెంబర్స్ ఉన్నారు సార్. ఆయన మోసం చేసిన వాళ్ళ బ్యాచ్ దగ్గర 254 మంది ఉన్నారు. డబ్బులు ఇవ్వమని అడిగితే కిడ్నాప్ చేసి కొట్టి చంపబోయారు. పంపిస్తామని ఇస్తాడు, బిస్కెట్ ఇస్తాడు. కుక్క గద బిస్కెట్ వేసినట్టు ఇట్లా ఒకటి వేస్తాడు సార్ వాడు. వేసి ఇంకా మొత్తం మనతో ఎంత ఉంది ఏం కథనా డబ్బులు లాక్కుంటాడు సార్ వాడు. ఈ పెద్ద మనిషి ఎలా పరిచయం? వీళ్ళు నాకు ఒక ల్యాండ్ విషయంలో వీళ్ళు కలిసి 5 lakhs కావాలంట, 1 weekకి 1 lakh ఎక్కువ ఇస్తారంట. అంటే అవునా సరే అని 5 lakhs ఇచ్చాను. అంతకుముందు 5 లక్షలు ఇస్తే 6 ఇచ్చాడు కదని ఆ నమ్మకంతో ఇచ్చేసిన. 14 లక్షలకు 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ కలిపి ఇచ్చి ఇట్స్ ఎ ప్లాన్. 35 ఇచ్చాం, ఇంకా 35 రాలేదు. ఇంకా అక్కడి నుంచి నువ్వు మామూలుడి కాదు బాసు. బాంబే పోతున్నా 25 కిలోలు వస్తుంది. ఏంటి 25 కేజీలు గోల్డ్ వస్తుంది బాంబే పోతున్నా. మొత్తం ఒక్కొక్క కేజీ ఇస్తాను కదా. మీకు ఏదైనా బెనిఫిట్ వస్తుంది దానికి? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. బెనిఫిట్ అంటే ఇప్పుడు బయట 5,30,000 ఉంది. ఏదండి? గోల్డ్ ఒక్క బిస్కెట్. వీడు 3 లక్షలకే ఇస్తుంది కదా. ఏంటి భయ్యా మీరు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి సార్? మేము అప్పులు ఉన్న భూమి ప్లాట్ అమ్ముకొని వాళ్ళ అప్పులు ఇజ్జత్కి కట్టుకున్నాం సార్ మేము ఊర్లో. మామూలు ప్లాట్ ఉంటే అమ్మేసినాం, బయట భూమి ఉంటే అమ్మినాం. పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరుగుతున్నప్పుడు పై అధికారులు చాలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళని కలవాలి. పంపిస్తారు, 10 లక్షలు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. ఆయన 2,40,00,000, 3,70,00,000, మీదంతండి ₹1,00,00,000. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్తో వస్తున్నారు. మేము వెళ్తాం సార్ సజ్జనార్ గారు. నాకు సజ్జనార్ సార్ మీద మన స్టేట్ నమ్మకం ఉంది. అలాంటి అమాయకులు కానీ మోసపోకుండా వీడిని జైలుకి పట్టించి అసలు జీవిత ఖైదీగా వీడిని జైల్లోనే పెట్టాలని కోరుకుంటున్నాం సార్. కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డికి సంబంధించి బాధితుల ఏదైతే ఉన్నారో బాధితులందరూ ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి చూస్తే నిజంగా మేము చాలా చూసాం. అంతకుముందు కూడా కొన్ని వీడియోస్ కూడా మేము చూసాము. ఒక మనిషికి ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అని చెప్పి కూడా, అంటే అన్నం ఉడికిందో లేదో తెలుసుకుంటానికి ఒక మెతుకు అన్నట్టుగా. అంతకుముందు మల్లన్న గారి వీడియోకి సంబంధించి చూసినప్పుడు కూడా ఆ వీడియోలో చాలా దారుణంగా చెప్తారు. ఎవరు కొట్టారంటే ఆ వీపు మీద ఆయన వాతలు చూపిస్తూ అక్కడ లక్ష్మీకాంత్ రెడ్డి అన్న ఉంటారండి, తీసుకెళ్ళి కొట్టారు అది ఇది అని చెప్పి. కనీసం పోలీసులు కూడా కేసు తీసుకోలేదు అని కూడా చెప్పాడు. ఆ వీడియో నేను చూశాను. అప్పుడు నాకు ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఇదన్నీ నాకు తెలియదు. దాని తర్వాత కూడా మళ్ళీ చాలాసార్లు చూశాను. అంబిక గారు, నిజంగా ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే నాకు తెలిసి వదిలేస్తే ఈ స్టూడియో కూడా సరిపోదు అన్నట్టు ఏదో సినిమాలో అంటారు కదా, స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు రాంగ్లో లాస్ట్ ఇంతమంది వస్తారు, అట్లాగా ఉన్న పరిస్థితి ఏంటి? వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఏం చెప్తారు? ఇన్ టోటల్ 254 మెంబర్స్ ఉన్నారు సార్. ఏంటి ఈ అప్పులు ఇచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళు మొత్తం ఆయన ఏదైతే ఆయన మోసం చేసిన వాళ్ళ బ్యాచ్ దగ్గర 254 మంది ఉన్నారు. ఓకే, నాకు కాంటాక్ట్ లో ఐఎమ్ డీలింగ్ ద కేసెస్. మనం ప్రోగ్రామ్ చేయాలంటే జింకానా గ్రౌండ్స్ లో పెట్టాలనుకుంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి అప్రాక్సిమేట్ గా నేను ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక 36 to 38 క్లోజ్ గా ఉండే పర్సన్స్ అందరూ నాకు కాల్ చేసి వాళ్ళు మేము కేసు ఇస్తాం, మా కోసం నిలబడండి, మేము నిలబడతాం మీకోసం, మీరు నా కోసం నిలబడండి, ఇలా చాలా మంది ఉంటే. సో ఫస్ట్ అప్రోచ్ అయిన పర్సన్ అయితే రాకేష్ గారు. తర్వాత వీళ్ళందరూ లైనప్ అయి చెప్పారు. తర్వాత నాకు పబ్లిక్ డొమైన్ లో దొరికిన డాక్యుమెంట్స్ ఏవైతే మీకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఆ ఎఫ్ఐఆర్ కి తాలూకా సంబంధించిన పర్సన్స్ పాపం వీళ్ళే సార్. అవును సార్, నేను ఇక్కడ చూశాను. మీరు చాలా బాధగా ఉంది. మీ యొక్క కంప్లైంట్ లెటర్ ఎవరైతే మీ అబ్బాయి రాశారో, గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోయల్కొండ పోలీస్ స్టేషన్ గారికి, అయ్యా నేను అనగా గాద పవన్ కుమార్ సన్న పొల్లప్ప, వయసు 25 సంవత్సరాలు, కులం BCD, ముదిరాజ్, వృత్తి గోల్డ్ షాప్ వ్యాపారం అని చెప్పి ఇలాగ రాసుకుంటూ వచ్చిన పరిస్థితి. మిమ్మల్ని కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వమని అడిగితే కిడ్నాప్ చేసి కొట్టి చంపబోయారు. కిడ్నాప్ చేయలేదు, పంచాయతీ పెట్టినాం. ఓకే, పంచాయతీ పెడితే 3 నెలల వరకు నన్ను అడగవద్దు పైసలు అన్నాడు. 3 నెలల తర్వాత ఇస్తాడు. ఓకే, డేట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసినాం, ఇంటికి రా ఇస్తా అన్నాడు. ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత మా బాబు రాలేదు, నేను ఇద్దరే పోయినాం. ఎవరు మీరు? నేను వెళ్ళాను సార్. నా పేరు శంకర్ సార్. నా పేరు శంకర్ గారు. ఓకే, డబ్బులు ఇస్తాను అంటే మీరు ఇద్దరు కలిసి దగ్గరికి. నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి, నాకు 1 కోటి ఇవ్వాలి, పుల్లప్పకు 3 కోట్స్ ఇవ్వాలి. అయితే 3,72,00,000 సారీ, ఇద్దరం కలిసి పోదాం అంటే పలానా డేట్కి వెళ్ళాము ఇద్దరం ఇంటికి దగ్గర. కాదండి,
మీరు కోటి ఏంటి, ఆయన 3 వాడు కోట్ల బంగారు 72 ఇస్తాడు, లక్షలు. బంగారు బిస్కెట్ అంటే ఇస్తాడు. ఏంటి ఎక్కడి నుంచి ఏంటి మీరు అంత ఆశపడి మీరు ఆయనకి ఎలా బంగారు బిస్కెట్లు సార్ వాడు ఇస్తానే ఫస్ట్ ఇట్లా చూపిస్తాడు సార్, వాడు ఇట్లా అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు ఫస్ట్. ఇస్తాడు, బిస్కెట్ బిస్కెట్ ఇస్తాడు. మన కుక్క గద బిస్కెట్ వేసినట్టు ఇట్లా ఒకటి వేస్తాడు సార్ వాడు. వేసి ఇంకా మొత్తం మనతో ఎంత ఉంది ఏం కథనా డబ్బులు లాక్కుంటాడు సార్ వాడు. ఓకే, ఒకసారి పొలప్ప గారు మీరు చెప్పండి. అంటే డబ్బులు ఇస్తానని చెప్పి మిమ్మల్ని పిలిచారు, దాని తర్వాత ఏం జరిగింది చెప్పండి. పిలిచిన తర్వాత మధ్యాహ్నం వరకు రా, నేను కర్నూలు ఉన్నా, అమౌంట్ నాకు వస్తున్నాయి, తీసుకొచ్చి ఇచ్చేస్తా, ఇన్ని బిస్కెట్ ఇస్తానంట. సార్ ఇచ్చేసారు భయ, మాది మాకు అన్నం అంటే కర్నూలులో వస్తున్నా అంటే మధ్యాహ్నం మొత్తం అని ఫోన్ చేస్తే లేదు నేను లేట్ అయితే 4 గంటలకు రా అన్నాడు. 4 గంటలకు ఫోన్ చేసినాం, ఇంకో గంట అయినాక రా అన్నాడు. గంట అయినాక పోయినాం. గంట అయినాక పోయిన తర్వాత అక్కడ ఇక్కడెక్కడ 7 గంటలకు వచ్చిండు పొద్దుపోయినాక. వాడు అంతవరకు ఇంట్లో 4-5 మందిని పెట్టిండు ఇంట్లో, మాకు తెలియదు. ఇట్స్ ప్లాన్డ్, ప్లాన్ గానే ఉన్నాడు. అంతవరకు వాళ్ళ ఇంటికి మస్తారు వచ్చిపోయినాం, కామన్గా పోయినాం, ఊరు పక్కన పోయినాం. మాకు ఓన్కి మాకు అంత 9-10 కిలోమీటర్ ఊరు, కామన్గా పోయినాం మేము. వాడు ఇంట్లోకి పోయిందంటే వాళ్ళ తల్లికి అంతా తెలిసింది, మాకు తెలియదు. ఇంట్లోకి పోయినాక కొట్టడానికి స్టార్ట్ చేసింది. ఇంకా డోర్ పెట్టేసి మిమ్మల్ని కొడతాను కొట్టడానికి స్టార్ట్ చేసిండ్రు. కొట్టడానికి స్టార్ట్ చేసిన ఈ మనిషి లొకేషన్ పెట్టి నాకు గొడవ అవుతుందని ఇద్దరు వెళ్ళాం సార్, ఇద్దరిని కొడుతున్నాడు. మిమ్మల్ని కూడా కొట్టారు? ఇద్దరు కొడుతున్నాడు, మేము ఇద్దరు కొడుతున్నాడు. శంకర్ గారు అవును సార్, నాకు శంకర్ ఇద్దరు కొడుతున్నాడు. నేను ఎందుకు కొడుతున్నావు అబ్బాయి, నువ్వు డబ్బులు ఇచ్చి మాకు బాగుండవు, నువ్వు మమ్మల్ని పిలిపించి డబ్బు ఇస్తాని చెప్పి రౌడీలను పెట్టి కొడుతున్నావు 12-15 మందిని ఎందుకోసం కూడా మేము తిరగబట్టేలకు వాళ్ళతో నా కత్తులు అవి ఉండి చూపిస్తున్నారు. మాకు చూపించి ఇల్లు మూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు మమ్మల్ని. కొడుతున్న అప్పుడు నా ఫోన్ తీసుకొని వీళ్ళ కొడుకు లొకేషన్ పెట్టేసిన ఎంబడే. పవన్ కుమార్ అండి, పవన్ కుమార్ కి మా కొడుకు 5-6 మంది తోలుకొచ్చిండు. ఓకే, తోలుకొచ్చే వరకు తలుపు కొట్టిండు, తలుపు కొట్టే వరకు అంతవరకు మమ్మల్ని ఫుల్ కొట్టిండు సార్ వాడు. లోపల మిమ్మల్ని బయటకు వదలలేదు అప్పుడు? వదలలేదు ఫుల్ కొట్టిండు మమ్మల్ని వాడు. ఓకే, కిడ్నాప్ చేసేవాడికి దమ్ము లేదు కానీ అట్లా మోసం చేసిన వాడు. అంటే మిమ్మల్ని భయపెట్టాలి, డబ్బులు అడగకుండా అంటాడు. ఓకే, మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినట్టు సంతకం పెట్టాలని అంటారు సార్. వాపస్ ఇచ్చినాడు, సంతకం పెట్టు అట్లా పెట్టమని మేము అట్లా డిస్కషన్ బాగా నడిచింది. లేబుల్ వేసుకున్నాం, లోపల వాళ్ళు ఎక్కువైనా మేము తగ్గినాం మనసులో. అట్లయింది. వాడు మమ్మల్ని కిడ్నాప్ చేసి దమ్ము లేదు, అంత మగడేం కాదు వాడు. కానీ దాని టైం నమ్మిపోయినాం. ఇట్ వాస్ కంప్లీట్లీ ఇంటెన్షనల్లీ కాన్షియస్నెస్ తోనే వీళ్ళని పట్టుకోవాలి, ట్రాప్ చేయాలనే ఉద్దేశంతోనే భయపెట్టాలి. అసలు డబ్బులు అడగకుండా, డబ్బులు అడిగితే ఇలా ఉంటది నా ట్రీట్మెంట్ ఏంటి, నా దగ్గర జనం ఉన్నారు కొడతాము అంటే. అప్పుడు కేసులో కూడా మల్లన్న గారి కేసులో కూడా సేమ్ ఇలాగే జరిగింది. పాపం వాళ్ళని కూడా వెనక వీపులు ఏదో రాడ్లతో కొట్టారు అది ఇది అని చెప్పాడు. మెయిన్ దాంట్లో కూడా మనోడే ఏవన్నాం దానికి సంబంధించి కూడా. తర్వాత ఏం జరిగింది పొల్లప్ప గారు? తర్వాత మా బాబు పోయి వాడు ఏం చేసిండు, కొట్టుకొని ఊర్లో 8-10 మంది బాగా రివర్స్ అయ్యేలకు ఎక్కడ లేక దెంగపడేలకు నేను ఇట్లా గోడ దుంకమని పోయినా. నాకు గోడ అడ్డమైంది. గోడ అంటే నన్ను వచ్చి 5-6 మంది ఎంబడి ఎక్కవాడరు, పట్టుకుని కార్లు వేసుకుని కర్నూలు తీసుకుపోయిండు చంపేస్తామని. మా బాబు అందులో కాంపిటీషన్ కోయిలకొండ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, బాగుండదు లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ ఇస్తే నన్ను వదిలిపెట్టిండ్రు. కర్నూలులో వదిలిపెట్టి నాతో పైసలు లేవంటే 1000 రూపాయలు ఇచ్చిండ్రు ఛార్జీలకు. నేను వాపస్ వచ్చినాక డిపార్ట్మెంట్కు 10-20 లక్షలు ఇచ్చి మళ్ళీ కవర్ చేసి పెట్టిన కేసుని. ఆల్రెడీ ఏదైతే కేసు రిజిస్టర్ అయిందో దానికి సంబంధించి వాళ్ళని కూడా మేనేజ్ చేసిండు. డబ్బులు ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు వాళ్ళకి? వాళ్ళకు 10 లక్షలు ఇచ్చినట్ట. కిడ్నాపింగ్ కేసే కదా ఇది? అవును సార్, కిడ్నాప్ కేసే కానీ మామూలుగా పెట్టిన వాళ్ళు. ఓకే, అటెంప్ట్ మర్డర్ పెట్టంటే పెట్టలేరు వాళ్ళు. అటెంప్ట్ మర్డర్ ఉన్నాయి కదా దీంట్లో చాలా ఉందండి. 143, 1181, 1152 ఎస్ఐని కవర్ చేసిండు. ఎస్ఐని కవర్ చేసి RBW 35 BNS ఈ చాలా ఉన్నాయి కదండి, చాలా సెక్షన్స్. అది వాళ్ళు కామన్ ఇంట్రెస్ట్ చూపించారు అంతే దాంట్లో. అంటే నెత్తుకుపోయినారు, అబ్డక్షన్ వేసారు, మామూలుగా తీసుకెళ్లారు, చిన్న వేశారు. బిలో 7 years వేశారు. అందులో బిలో 7 years అంటే స్టేషన్ బిల్లు వచ్చేస్తాడు. రెడ్ విత్ కామన్ ఇంట్రెస్ట్ అంతే. అంత పెద్ద కేసు మేము అప్పటికెళ్ళి ట్రై చేస్తున్నాం, మాకు ఏడా చిక్కుతలేడు వాడు. కొట్టి చంపుతామని చెప్పి అక్కడ తీసుకెళ్తే నాకు తెలిసి డెఫినెట్లీ మేనేజ్ చేశాడు. డిపార్ట్మెంట్ లో ఇంగిపోయినారు. అసలు ఈయన ముఖం చూడాలి. మార్నింగ్ మేము ముఖం చూస్తే ఇట్లా వాసిపోయినాయి మొత్తం. బాగా కొట్టారండి చాలా. అసలు కళ్ళు తెరవడానికి కూడా వస్తలేకుండా బలం కొట్టిండ్రు. అయినా మనం బాడీ గట్టిగా తట్టుకున్నాం.
లేకపోతే వేరే వాళ్ళు అయితే చచ్చిపోతురు కదండి. 100%. వాడు జిక్కాలని వెయిటింగ్ ఉన్నాం, జిక్కలేడు. అంత దొంగలాగా వస్తాడు ఊరికి, వెళ్ళిపోతాడు అంతే. సార్ దాని తర్వాత ఏదైతే పోలీసులో మేనేజ్ చేశారు దాని తర్వాత కానీ మీరు డబ్బులు అడిగే ప్రయత్నం మేము చేయలేదు? వానికి ఫోన్ చేస్తాం, వాడు మాకు జిక్కాలని వెయిటింగ్ ఉన్నాం, అంతేనా? ఫోన్ చేస్తాం ద్వారా వానికి. ఓకే. ఫోన్ చేస్తే ఏముంది మళ్ళీ సమస్య. అట్లా 10 సార్లు పంచాయతీ పెట్టినాం, కోర్టుకు పోయి రాసుకో. కాదండి, ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు, డబ్బులు ఇచ్చామంటారు, అరే ఇది తప్పురా అని చెప్పాడు ఆ లేదా? ఊర్లో ఒక్కడు కూడా నీకు చెప్పరు. 5-6 మంది తప్ప, వంతో తాగేటోళ్ళు తినేటోళ్ళు తప్ప మిగతా మాకు సంబంధం లేవా, వాడు ఎవడో మేము ఇవ్వమంటాం అంతే. వాడు ఊర్లోకి పోయి ఇక్కడ అంత మందిని మోస్తారు కదా, ఓకే. గణేష్ పండుగకు ఆ పండుగకు పోయి అంత 10-20 మంది కలిసి తాపుకోం తినేడుకోం. ఆ గణేష్ పండుగకు చందాలు వేసి దేవుళ్ళు నేర్పిస్తాడు, చందాలు వేపిస్తాడు. వాడు ఆ టైపు వచ్చిందంటే షోపటాప్ చేస్తాడు. ఇక్కడ నుంచి మామూలుకి వెళ్ళి 10 మంది వేసిపోతే పటేళ్ళలాగా షోపట వదోడి కార్లా చేసి వస్తాడు. కానీ వాడు వెళ్ళిపోయినాక చెప్తున్నాడు, మస్తు ట్రై చేస్తున్నాం. వాడు వచ్చి ఊరు ఉన్నట్టు 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయినాక వచ్చిపోయాయని చెప్తారు. అట్లా మాకు 2-3 రోజుల్లో తెలుస్తుంది వచ్చిపోయాయని. అట్లా వెయిటింగ్ ఉన్నాం. ఓకే. రాకేష్ గారు, మీ పేరు రాకేషే గారు? రాకేష్. రాకేష్ గారు, మీరేంటి అసలు? మీరు ఎందుకంటే ఆయన 3,70,00,000 రూపాయలు ఆయనకి ఇచ్చి, అంటే దీనికి సంబంధించండి ఏమని తీసుకున్నాడు? బంగారం కోసమే ఇచ్చారు. ఓకే. మీరేంటండి, మీ కేసు ఏంటి? నేను 12 years కెనడాలో ఉన్నాను సార్. ఓకే. అయితే సెకండ్ లాక్డౌన్లో వచ్చినాను నేను. సెకండ్ లాక్డౌన్లో వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను మహబూబ్నగర్లో. డబ్బులు ఉన్నాయి కదా అని రియల్ ఎస్టేట్ కొని అమ్మడం మనిషి ఎలా పరిచయం అయ్యాడు? వీళ్ళకి పరిచయం, ఈయన గోల్డ్ షాప్ ఉంది, వాడు వచ్చి కాంటాక్ట్ అయ్యి అట్లా పరిచయం అయ్యాడు. మొత్తానికి పరిచయం అయిన తర్వాత వీళ్ళు నాకు ఒక ల్యాండ్ విషయంలో వీళ్ళు కలిసిరు. కలిసినప్పుడు నేను ఇట్లా మామూలుగా తరచూ కలుస్తుంటే ఒకరోజు వచ్చిండు వీళ్ళెంబడి. వచ్చి ఇట్లా ఒక 5 lakhs కావాలంట, 1 weekకి ఒక 1 lakh ఎక్కువ ఇస్తారంట అంటే, అవునా సరే అని 5 lakhs ఇచ్చిన. సరే 6 lakhs ఇచ్చాడు. ఫస్ట్ టైం వస్తాడు సేమ్ అంతే కదా, ఈ మిగతా వాళ్ళు ఈ బ్యాచ్ కూడా అంతే ఇచ్చిండు. ఇచ్చి ఇట్లా నేను ప్రొడ్యూసర్ని, ఇట్లా 2 సినిమాలు తీసిన అని యూట్యూబ్లో చూపించిండు. ఓకే. కేర్ ఆఫ్ వాట్సాప్, మరణం చెప్పిన కథ ఏదో, అది రిలీజ్ కూడా కాలేదు అంటే ఆ ల్యాబ్లో ఉన్నాయన్న, రెంట్ కడుతున్నా నేను, అది ఇదే చెప్పిండు. ఏదో సొల్లు చెప్పి ఇట్లా నాకు పరిచయాలు ఉన్నాయి బాగా, ప్రొడ్యూసర్లు ఫైనాన్స్ అడుగుతుంటారు, 20 లక్షలు ఇస్తే నెల లోపల నీకు 25 ఇస్తారు వాళ్ళు. అట్లా వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో సినిమా రిలీజ్ టైంలో అన్ని క్లియర్ చేయకపోతే, బిల్స్ క్లియర్ చేయకపోతే వాళ్ళ సినిమా బయటికి రాదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారని సుబ్బారెడ్డి అనే ఒక ప్రొడ్యూసర్కి నా దగ్గర ఫస్ట్ 14 lakhs ఇప్పించింది. 14 లక్షలు. అంటే ఆ ప్రొడ్యూసర్ రాడు, ఎవరు రాడు, ఆఫీస్ నుంచి ఒక భిక్షపతి అనే వ్యక్తి వస్తాడు. ఆ భిక్షపతి అనే వ్యక్తి ఆల్రెడీ బాండ్ పేపర్ టైప్ చేసుకొని ఇట్లా సంతకం పెట్టించుకొని వచ్చేస్తాడు. వచ్చి అది ఇస్తే మనం డబ్బులు ఇవ్వాలి. అది వీడు తీసుకుంటుండా తెలియదు, వాని మధ్యలో పెట్టి. మీరు అడగలేదా ప్రొడ్యూసర్ ఉండాలి? అడిగినా, ఉన్నాడు అన్న, రేపు పోయి కలుపుదాంలే మనము, ఇప్పుడు ఆయన బిజీ ఉన్నాడంటే ఎక్కడ పోతున్నాడంట, సరే డబ్బులు అయితే ఇచ్చేసాయంటే సరే అని ఇచ్చేసిన. అంతకుముందు 5 లక్షలు ఇస్తే 6 ఇచ్చాడు కదని ఆ నమ్మకంతో ఇచ్చేసిన. 14 లక్షలకు 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ కలిపి ఇచ్చారు 1 monthలో. మళ్ళీ 1 monthలో ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు 35. ఇట్స్ ఎ ప్లాన్. అంబికా గారు, మీ అన్నయ్య మామూలుడు కాదండి. మీ అన్న చాలా దేశముదురు, ముదురులకే ముదురు దేశముదురు. అంటే చూడండి, ఫస్ట్ 5 మొదలెట్టాడు, తర్వాత దాన్ని పెంచాడు, దాని తర్వాత దాన్ని 35 చేశాడు. 30 చేసిన తర్వాత మళ్ళీ నెల రోజుల టైమా? నెల రోజుల టైం. ఓకే. బాండ్ పేపర్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంకా అంతే. ఆ సుబ్బారెడ్డి ఎవరో తెలియదు. ఆ భిక్షపతిని అడిగితే, ఆ ఎల్కిరెడ్డికి బాగా క్లోజ్ అండి ఆయన, మీ వాళ్ళు చూసుకుంటారులేండి, మీరు ఎల్కిరెడ్డిని అడగండి, నన్ను అడిగితే నేనేం చేస్తా అంటాడు వీడు. మరి నువ్వు ఎందుకు వచ్చి తీసుకుపోయినావు అని నేను అన్నా. నేను ఉట్టి పోస్ట్ మ్యాన్నే, నాకేం తెలియదు అంటాడు. ఇప్పుడు ఏంటండి తర్వాత ఎంత ఇచ్చారు? 35 ఇచ్చారా? 35 ఇచ్చాం. ఇంకా 35 రాలేదు. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ మంత్ వస్తుంది, సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, లోపలనే ఉంది, ఆడ ప్రసాద్ ల్యాబ్స్లోనే ఉంది, అది ఉంది, ఇంకా కష్టాలు ఉన్నాడంట, ఇస్తాడంట, ఇట్లా ప్రొలాంగ్ అయితేనే ఉంది. సరే అంతలో ఒక హోటల్ ఉంది ఇక్కడ, స్టార్ట్ చేద్దాము, కొన్ని పాత రెంట్స్ అవి బ్యాలెన్స్ ఉన్నాయి కట్టుకొని స్టార్ట్ చేద్దామని హోటల్ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ఒక హోటల్ తీసుకుపోయాడు. ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డి. మా తెలిసిన ఫ్రెండ్దే. వాళ్ళు నడిపిస్తలేరు వాళ్ళు, మనం ఇవన్నీ అరియర్స్ అని కట్టేసి మనం స్టార్ట్ చేసుకుందాం బిజినెస్ అన్నాడు. ఓకే. సరే అని నేను ఒక 14 lakhs ఇచ్చాను. సరే అని బిజినెస్ స్టార్ట్ అయ్యి కొంచెం మంచిగా రన్ చేసే టైంలో వాళ్ళే గొడవపడ్డట్టు యాక్టింగ్ చేసేసి ఏంటండి ఇది మొత్తం అసలు ఇదేదో సినిమాలో, అరే ఏదో అంటారు కదా, అసెంబ్లీ రౌడీ సినిమాలో ఫస్ట్ నన్ను చంపాలంటే ఆళ్ళే కొట్టుకుంటారు ఫస్ట్, అట్లా ఆ టైప్లో వీళ్ళే ఒక స్కీమ్ చేసి
వాళ్ళు కొట్టుకున్నట్టుగా నటించి వీళ్ళని చంపేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఉమ్. ఆ టైప్లో. అదే క్రమంలో ఒకసారి ఇంకా డబ్బులు అయితే ఇవ్వలేనన్నా గోల్డ్ ఉంది తీసుకో మరి అన్నాడు. సరే ఒకటి ఇచ్చిండు, ఒక బిస్కెట్ ఇచ్చాడు. ఒక బిస్కెట్ ఎంత ఇచ్చిండు. ఎంత అది కాస్ట్? అప్పుడు ఎంత, అప్పుడు 53,000 తులం. 50,000 తులం అంటే 5 లక్షలు అనుకోండి. ఒక బిస్కెట్ 100 గ్రామ్స్ ఉంటుంది, అది 5 లక్షలు. ఒకటి ఇచ్చిండు 10 తులాలు ఇచ్చాడు. 10 తులాలు 10 అంతే. తులాలు. ఆ. ఇస్తే నేను మీరు చూపించిన హోటల్కే 14 లక్షలు పెట్టారు. 14 లక్షలు ఇచ్చిన. 5 లక్షలది ఒకటి అంటే ఇచ్చాడు. ఇంకా కూడా ఇస్తా నీకు, ఫస్ట్ అయితే ఇది తీసుకో అని ఇచ్చిండు. కాదండి, పాత 35 లక్షలు అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నాయి అవి. ఆ, అయితే ఒక బిస్కెట్ ఇచ్చిండు. ఉమ్, నేను ఇట్లా మా అక్క వాళ్ళకి వీళ్ళకి చూపించిన. ఉమ్, చూపిస్తే వాళ్ళు ఏమన్నారు, 30 అప్పుడు ఏంది 3 లక్షలకు ఒక బిస్కెట్ ఇస్తా అన్నాడు. ఉమ్, 3 లక్షలకు ఒకటి. అప్పుడు మార్కెట్లో 5,30,000 ఏమో ఉంది. ఉమ్, సరేలే వాళ్ళు కూడా ఆశపడ్డారు. ఇంకోటి మా తమ్ముని పెళ్ళి ఉండే, ఉమ్. మా తమ్ముని పెళ్ళి ఉంది కదా, ఎట్లా గోల్డ్ కొంటాం కదా అని చెప్పేసి మళ్ళీ డబ్బులు ఇచ్చినాం. ఎంత ఇచ్చారు మళ్ళీ? 30 లక్షలు అని చెప్పిండు కదా, 30 లక్షలు ఇచ్చినాం. ఒక మనిషిని ఎవరన్నా ఒక్కసారి మోసం చేస్తారు, కానీ ఒక మనిషిని 10 సార్లు మోసం చేసేవాడే లక్ష్మీకాంత్ రెడ్డి. ఆ టైపులో ఒకసారి 35 ఇచ్చారు, ఆ డబ్బులు రాలేదు. మళ్ళీ దాని తర్వాత 14 పెడితే ఒక బిస్కెట్ ఇచ్చాడు, బిస్కెట్ ఇవ్వలేదు, బిస్కెట్ వేసాడు, చేశాడు. అయిపోయింది. మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ 30 లక్షలకు పిలిపించాడంటే నువ్వు మామూలుడు కాదు బాసు. బాంబే పోతున్నా 25 కిలోలు వస్తుంది, ఏంటి 25 కేజీలు 25 గోల్డ్ వస్తుంది? కేజీలు గోల్డ్ వస్తుంది బాంబే పోతున్నా. మొత్తం ఒక్కొక్క కేజీ ఇస్తా అన్నాడా? ఇక ఆ రేంజ్ లో చెప్పుంటాడు. అదే అంతే. 2 కిలోలు 3 కిలోలు ఇచ్చేస్తా అని అంటాడు. వారం రోజులు టెంట్ వేసి నేను బాంబేలో మా హైదరాబాద్ కూడా బాంబేలో ఉన్నా ఫోన్ చేద్దాం అంటాడు. ఫోన్ వచ్చినాక ఈడొస్తున్నా ఆడొస్తున్నా ఈడొస్తున్నా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమా అంటే వచ్చింది ఆడ పతంగి రోజులు ఇక్కడ పట్టుకున్నాడు. డిపార్ట్మెంట్లో చిక్కినాము, ఎమర్జెన్సీ కావాలి 30 లక్షలు, 25 లక్షలతో నీకు 4 కిలోలు తీసుకో ఇచ్చేస్తా, నువ్వు బాగుపడు ఊరు పక్కన. ఓరే నాయను. ఓకే, అది 30 లక్షలు ఇచ్చారు కదండి. 30 లక్షలు దాని తర్వాత పరిస్థితి ఏంటి? 30 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ. 2 ఇచ్చిండు. మళ్ళీ ఏమైంది అని అడుగుతుంటే, అది మనం షాప్లో పోయి కొనుక్కుంటే కూడా 2 రావా 30 లక్షలకు? కాదండి, అది కూడా ఇప్పుడు 2 ఇచ్చాడంటే 10 తులాలు 10 తులాలా? 20 తులాలు 6 లక్షలు కాస్ట్ ఇచ్చిండు. మహా అయితే 6 లక్షలు. 6 లక్షలు ఇచ్చిండు. 30 లక్షలకి 6 లక్షలు ఏంటి అదే కదా, మళ్ళీ? ఇంకా ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, ఇదే ఇట్లే పోస్ట్పోన్ చేస్తుంటాడు. అన్న అప్పుడు వానికి గట్టిన వానికి డిలే అవుతుంది, ఇప్పుడు రెడీగా ఉందంట, ఇంకో 40 లక్షలు తీసుకొచ్చుకో, ఎందుకంటే ఇప్పుడే ఇచ్చేస్తారు ఆడ పోగానే. స్టీమర్ దిగిందంట, ఫోన్లో వచ్చినాయి. ఇప్పుడే ఇచ్చేస్తారంటే సార్ నేను వెళ్ళిపోతాను సార్. ఊడి అమ్మ ఏంది భయ్యా ఇది? మళ్ళీ అక్కడిక్కడ ఇంకా సరే అది వచ్చే మళ్ళీ 40 తీసుకొచ్చారా? అది రావడానికి లేట్ అవుతుందని చెప్పి ఏం చేసినాం మళ్ళీ 40 కాదండి, నాకు తీసుకొచ్చి. అర్థం కాదు. ఇప్పుడు ఆయన మీకు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, మామూలు కొనదానికన్నా ఏదైతే ఆయన స్మగ్లింగ్ చేస్తాడంటున్నారు కాబట్టి దీనివల్ల మీకు ఏదైనా బెనిఫిట్ వస్తుంది దానికి? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. బెనిఫిట్ అంటే ఇప్పుడు బయట 5,30,000 ఉంది ఏదండి గోల్డ్ ఒక్క బిస్కెట్, వీడు 3 లక్షలకే ఇస్తుండు కదా, నీకు 2,30,000 ప్రాఫిట్ అని ఎవడని ఆలోచిస్తాడు కదా. అట్లాగే మీరు ఆలోచించారు. సరే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించాము. ఇంకొన్ని ఏం చేసామంటే మా చుట్టాలకే తక్కువకి వస్తున్నట్టు తీసుకోండి అని చెప్పినాం. వాళ్ళు కూడా డబ్బులు పెట్టిర్రు. ఇప్పుడు వాళ్ళందరూ డబ్బులు నేను ఇల్లమ్మ కట్టుకున్నా. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ 40 లక్షలు ఇచ్చారు. 40 లక్షలు ఇచ్చారు మొత్తం. నాకు వాడు పేపర్ మీద రాసిచ్చింది 2,40,00,000 నాకు ఇవ్వాలని రాసిచ్చింది మొత్తం. అది ఇంకా ఎక్కువనే ఉంది, 3 CR వరకు ఉంది, కానీ బాండ్ పేపర్ మీద నాకు రాసిచ్చింది, చెక్స్ అవన్నీ ఇచ్చింది 2,40,00,000 ఉన్నాయి దానికి evidence మీ దగ్గర? ఉన్నాయి. ఏదో ఒకసారి చూపిస్తాను నాకు. పంచాయతీ పెట్టినప్పుడు బాండ్ ఇస్తాడు, చెక్లు ఇస్తాడు, 3 నెలల వరకు నన్ను ఏం అడుగుదా అంటాడు. డబ్బులు ఇచ్చేది ఉంటేనే కదా రాసిచ్చేది. రాసిచ్చేది. ఉట్టిగా అయితే ఎవరు రాశారు అందులో ఒక పెద్ద మనిషిని కన్సల్ట్ చేసుకోడు, ఎవరైతే కాదు, వాడు ఎవడని తెలిసి ఇలాంటి ఏమైనా ఇస్తాడు. అందులో ఒక పెద్ద మనిషిని కన్సల్ట్ చేస్తాడు. అప్పు ఒప్పంద పత్రము ఈ రోజు అనగా తేదీ 5/3/2024 రాయించి ఇచ్చిన అప్పు ఒప్పంద పత్రము సబబు ఏమనగా అప్పు తీసుకున్నవారు కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి, తండ్రి రామరెడ్డి, వయసు 39 సంవత్సరాలు, వృత్తి వ్యాపారము, నివాసము ఇంటి నెంబరు అయ్యవారిపల్లి గ్రామము, కోయిలకొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ. ఆధార్ నెంబర్ వేశారు. అప్పు ఇచ్చిన వారు గాదం పుల్లప్ప, తండ్రి గాదం గంగన్న, వయసు 51 సంవత్సరాలు. ఆధార్ నెంబరు సెల్ నెంబరు వేసేసి నేను నా కుటుంబ అవసరాల నిమిత్తం మరియు వ్యాపార అవసరాల నిమిత్తమై నా కుటుంబ సభ్యులు అందరి సమ్మతితో శ్రీ గాదం పుల్లప్ప గారితో 5/3/24 అప్పు తీసుకుంది. అక్షరాల 1,30,00,000 రూపాయలు మాత్రమే. త్రూ చెక్ నంబర్లు, ఆ చెక్ నెంబర్లు వేశారు. HDFC మహబూబ్ నగర్ బ్రాంచ్ నందుకు గాను మిత్తి
₹1 చొప్పున అంటే ₹1 ఇది వడ్డీ మిత్తిలేదు అందాక రాసుకొని అన్నాడు. నీ అట్లా రాసుకున్నారు అట్లా చొప్పున? రాసుకో అని వాడే చెప్తాడు మళ్ళా. నీ ఇష్టం వచ్చింది ఇచ్చే డబ్బులు అయితే ఎంత ఇచ్చే ఇచ్చాడు? డబ్బులు అయితే. ఇచ్చేదైతే ఏమైనా ఉంటుంది లేకపోతే ఈ డబ్బులు ఈ రోజు నుండి 3 నెలలలోపు అప్పు ఇచ్చిన వారిపై మిత్తితో సహా ఇచ్చుటకు నా మనస్ఫూర్తిగా అంగీకరించి ఒప్పుకున్నాను. ఒకవేళ గడువులోపు ఇవ్వని ఎడల నాపై క్రిమినల్, సివిల్ మరియు పోలీస్ కేసు వేసుకొనుటకు అప్పు ఇచ్చిన వారికి పూర్తి అధికారం కలదు. ఇట్టి అప్పు ఒప్పంద పత్రము ఎవరి బలవంతము ఒత్తిడి లేకుండా మనస్ఫూర్తిగా రాయించి ఈ క్రింద తెలిపిన సాక్షుల సమక్షంలో సంతకం చేసినాను. ఓకే 5/3/2024 అప్పు తీసుకున్నవారు లక్ష్మీకాంత్ రెడ్డి ఇటు పెట్టాడు. సాక్షులు ఏది లేదు కదా ఇంటో మా దోస్తులు అవునా మీ దోస్తు పెట్టారా? ఇదిగోండి ఇది ఒరిజినల్గా ఏంటి 1,30,00,000 రూపాయలు ఏదైతే ఉందో అప్పు తీసుకున్నట్టుగా ఆయన రాసి ఏంటి ప్రామిసరీ నోట్ అనమాట ఇది. ఇంకా దానికి సంబంధించిన చెక్కులు 11 చెక్కులు ఇచ్చిన ఇంకా 3 బాండ్లు ఉన్నాయి. 3 బాండ్లు ఉన్నాయి ఇంకా ఇలాంటి 3 బాండ్లు ఉన్నాయి. ఆయన ఇచ్చిన అప్పు ఇచ్చింది మొత్తం. అప్పులప్పారావులో సినిమాలో ఏదో అంటారు కదా అప్పుడే తెల్లారిందా ఆ టైపులో. పొద్దున్న లేసి వేటకు బయలుదేరేది ఇదే ఎవరి దగ్గర కాదండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి నాకు తెలిసి ఒక 100 పేజీల చెక్ బుక్ పెట్టుకుంటే ఈజీగా అలా పంచుకుంటూ పోతుంటాడు. రండి మొత్తం అందరూ వచ్చేసేయండి, ఇదిగో నీకు 8 లక్షలు. ఇదైతే ఖాళీ ఎంటీ చెక్కులు కదా, ఎంటీ చెక్కులు. ఈ 2 అయితే ఎంటీ చెక్కులు. ఇంకోటి అయితే ఇదేంటి 8 లక్షలా 8 lakhs రూపీస్ ఒక చెక్ ఇచ్చాడు. కోడి గీసినట్టు లక్ష్మీకాంత్ రెడ్డి అని అనుకోవాలనుకుంటా. అలాంటిది ఒకటి రాసి 8 లక్షలు డ్రా చేసుకోవాలి. మాకు పూర పైసలు లేవు, వాడు మాకు మాట్లాడుతున్నాయి అంటే 8 లక్షలు డ్రా బ్యాంక్ ఇస్తే బ్యాంకులో 70,000 నా అకౌంట్లో. మీరు అక్కడికి వెళ్ళి చూపించారు ఈ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నాయి ఏంటని. 70,000 ఉన్నాయి. మళ్ళీ సర్వీస్ వస్తే 19,000 ఉన్నాయి. ఒక్కటి కరెక్ట్ లేదు. ఓకే ఇంకా వాడు మనం పెద్ద మనిషి అందరికపోయినాం అనుకో, పెద్ద మనిషి నంబర్ తీసుకుంటాడు, ఆపు నీకు బిస్కెట్ ఇస్తా, వాడు దొంగ లంగా నేను కాంటాక్ట్ తీసుకున్నాను ఏదో అంటారు కదా. నాకు తెలిసి ప్రామిసరీ నోట్లు అయితే డైరెక్ట్ గా స్టాంప్ పేపర్ పెట్టి 2 రాసి ఇచ్చాడు, నీ ఇష్టం రాసుకో. అవును డబ్బులు ఇచ్చేది ఉంటేనే కదా ఇచ్చి నాకు చెలవు అంటే అడ్వకేట్ సలహా ప్రకారం ప్రామిసరీ నోట్లు బుక్ సైన్ చేసి ఇచ్చాడా? సైన్ చేసిండు. అంతకాలం చెలవు పెద్ద అమౌంట్ అంటే నేను ఇప్పుడు షాంపిల్కి 2 ఇచ్చిన, ఇప్పుడు ఒక బుక్కే ఉంది అసలు. ప్రపంచంలో చూడండి ఎంతమంది దుర్మార్గులు, చాలా మందిని చూసుంటారు కానీ ఎవడో ఒకడో లేకపోతే చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒక మనిషిని సీరియల్గా ఎన్నిసార్లు ఏంటి బంగారపు ఏంటి గోల్డ్ బిస్కెట్లు ఇస్తామని చెప్పి దగ్గరగా ఒక ఆయన దగ్గర 3,70,00,000 రూపాయలు, ఎవరైతే పొల్లప్ప గారి దగ్గర 3,70,00,000 రూపాయలు, నెక్స్ట్ రాకేష్ గారి దగ్గర కూడా 2,40,00,000, ఆయనది ఒక 3 కోట్లు, ఇంది ఒక 2 కోట్లు. నెక్స్ట్ మీదండి సార్. అంటే నాకు ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంత అమాయకులు ఉంటారా, లేకపోతే ఒక మనిషిని ఇన్నిసార్లు మోసం చేయొచ్చా అని చెప్పి అనిపిస్తుంది. ప్రజలకు కూడా నాకు తెలిసి అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఎదవ పనులు చేసేవాడు ఒక అమ్మాయిని మోసం చేయడానికి ఇన్ని దరిద్రాలు చేయడంటే ఎలా నమ్ముతారు చెప్పండి. సెకండ్ సార్ ఇప్పుడు 50 లక్షలు ఇవ్వకుండా ఒక బిస్కెట్ 2 బిస్కెట్ ఇస్తాడు, ఇవ్వకుంటే మీ బిడ్డతో మనం భార్యతో ఫోన్ మాట్లాడిపిస్తాడు. మీ బిడ్డ చెప్తున్నారు అంటే ఆమె బాబాయ్ చేసుకోండి, మా మాల బొంబాయిలో అయిపోయింది, ఇంకో ₹1 ఇవ్వండి, 1 కిలో తీసుకోండి, 2 కిలో తీసుకోండి. ఊరు పక్కన బతుకు మంచి కూరగాయల బెండకాయల 2 కేజీలు తీసుకెళ్ళడానికి బాంబేలో మేము 20 కోట్లు కట్టినా మాకు రాలేదు, తొందరపడ బాబాయ్ కొట్టాడకండి. ఇదంతా పర్ఫెక్ట్ స్కెచ్. లక్ష్మీకాంత్ రెడ్డి ఇంట్లో కూడా పెద్ద ఇంట్లో కూడా నాకు తెలిసి వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఫ్యామిలీ సైబర్ మొత్తం సిక్కువాడి అంత సిక్కువాడి. నిజంగా పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో లంచాలు తీసుకొని ఇలాంటి వెధవల్ని రోడ్డు మీదకి పంపిస్తే ఇలాగే ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే వాడి క్రైమ్ తెలుసు, లేకపోతే బెదిరించడం తెలుసు, కొట్టడం తెలుసు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు నువ్వు ఇన్ని దరిద్రాలు చేసినోడివి ఒక అమ్మాయిని మోసం చేయడానికో బెదిరించడానికో నువ్వు ఎన్ని చేయట్లేదని ఎలా అంటారు? సార్ మీ పేరేంటి, మీది కూడా చెప్పండి. మా పేరు శంకర్ సార్, మా పేరు. వాడు వీళ్ళిద్దరికి ఫస్ట్ మీరు అక్కడ కూర్చొని చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎంత ఇచ్చారు? ఆయన అయితే 3 కోట్ల ఎంతండి? 70 లక్షలు. 3,70,00,000 ఏనో 2,40,00,000. నెక్స్ట్ మీదంతా? ప్రజెంట్ నాకు ₹1,00,00,000 ఇవ్వాలి సార్. వాడు ఏంటి భయ్యా మీరు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు? పక్కన వాళ్ళ దగ్గర. అదే నేను సార్, మేము ఫస్ట్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాం సార్. మేము ఇద్దరం రియల్ ఎస్టేట్ చేస్తుంటాము. నన్ను ఒక 50 ఎకరాల వ్యవసాయం చేస్తాను నేను. పంట సంవత్సరానికి ₹20 లక్షలు బాగానే పండించుకుంటా. ఇక ఇద్దరం రియల్ ఎస్టేట్ చేసుకుంటా మంచిగా హాయిగా ఉన్నాము.
అందులో రాకేష్ పరిచయం అయ్యిండు ఒక ల్యాండ్ పర్పస్లో. ఇంకా మంచిగా మేము హాయిగా ఉన్నాం, మీ పనులు మీరు హ్యాపీగా చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ హాయిగా ఉన్నాం, మంచి వ్యవసాయం చేసుకుంటా రియల్ చేసుకుంటా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, పర్లేదు. అయితే మధ్యలో వీడు ఇంకా పుల్లపనకు ఎప్పుడో ఒకసారి పరిచయం అయినాడు. ఆ సర్కిల్లో ఏదో ల్యాండ్ అంతా ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన సమక్షంలో అన్నకు ఫోన్ చేస్తే మేము అందరం కూర్చున్నాము. వాడిని పిలిపించి అందరం కూర్చొని మాట్లాడుతున్నాడు. బ్రోకర్ కొడుకు వాడు కమిషన్ ఇచ్చి నాకు పరిచయం చేసి వాడు ఏం చేసిండంటే మమ్మల్ని ఫోకస్ చేసిండు. వీళ్ళు బాగానే నాకు తెలిసి వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉంది, ఎందుకంటే ఆయన గోల్డ్ షాప్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కాసిన డబ్బులు ఫ్లోటింగ్ ఉంది అని ఆడు గ్రహించి మధ్యవర్తితో ఎంట్రీ అయ్యిండు. ఎంట్రీ మా జీవితాల్లో కూడా ఎంట్రీ అయిపోయిండు. ఎంటర్ అయిపోయి ఇక వీళ్ళందరూ నాకు వీళ్ళకి చెప్పకుండా నాకేం చెప్పాలి, పుల్లప్పకి కిలో ఇచ్చిన, రాకేష్కి అర్ధ కిలో ఇచ్చిన, నువ్వు కట్టుకో బావా అని బావా అంటుండే సార్, వాడు బావా అంటుండే. అయితే సరేలే అండి నేనుండి వద్దురానైనా నాకు ఈ గోల్డ్ వద్దు, నా వ్యవసాయం నాకు చాలు, రియల్ ఎస్టేట్ చాలు, హాయిగా ఉండని అన్న. అట్లా 2-3 సార్లు నేను ఇవ్వలేదు. ఫస్ట్ మిమ్మల్ని ఏమడిగాడు? వాళ్ళు ఏంటంటే చెప్పు. వీళ్ళని ఏమడిగిందంటే వీళ్ళు పరిచయం మాకు పరిచయం అయింది కదా సార్ బాగా. పరిచయం అయిన తర్వాత బావ నేను బావ అంటా నిన్ను అని అనుకో ఫస్ట్ వాడిని. బావ ఎందుకంటావు నాయన, నువ్వు మా కులముడవా లేకపోతే నువ్వు మా బొగ్గాన పుట్టినావా అని నేను అన్నా. లేకపోతే నీ అక్క నాకు ఇచ్చినవరా అని చెప్పాను. అట్లా లేదు బావ నేను బావ అనిపిస్తుంది అన్నాడు. నువ్వు సరే అంటే గోపలో పెట్టాడు. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. బావ అన్నాడు. సరే అంటే అన్నా నాయన మంచిగా ఉన్నా మాతో. బంగారం అవుతుంది మీరు కూడా ఓకే? లేదు బంగారం ఫస్ట్ నాకు అదేం చెప్పలేదు. ఊకే క్యాజువల్ గా పరిచయం అయిన మంచిగా వీళ్ళతో పాటు మేము అందరం ఉండము అనుకుంటున్నాం. కానీ వీళ్ళకి తెలియకుండా నాకు ఫోన్ చేసిండు ఒక రోజు. ఆ బావ ఒక మాట చెప్తా విను అన్నాడు. ఏం చెప్పు అన్న. ఏం లేదు నేను నీకు ఒక గోల్డ్ బిస్కెట్ ఇస్తా, ఎమర్జెన్సీ ఇప్పుడు నువ్వు తీసుకొని రా, ఒక 10 లక్షలు తీసుకొని రా, నీకు ఇమీడియట్ ఇస్తాను నీకు ఒక 2 అన్నాడు. నేను ఏమన్నా నువ్వు 2 గోల్డ్ బిస్కెట్ అంటే ఎక్కడ నాయన నీతో ఏమన్నా పండిస్తావా ఇట్లా పొలంలో ఇట్లా గోల్డ్ బిస్కెట్ అని నేను అన్నా. లేదు నాకు తక్కువలు వస్తాయి, బాంబేకి వెళ్ళి వస్తావు, అక్కడికి వెళ్ళి వస్తావు, ఇక్కడికి వెళ్ళి వస్తాను కథ అల్లిండోడు. నేను వద్దురా ఇంకా నాకేం వద్దురా భయ, నేను ఒక ఇంకా వద్దురా నాయన నాకేం వద్దని చెప్పిన సార్. లేదు బాబు నీకు దండం చేస్తాను, నా మాట నువ్వు మంచిగా అవుతావు, నా మాట పుల్లప్ప రాకేష్ ఇంకో చాలా మందికి ఇచ్చిన, నేను అందరికి ఇచ్చిన, నీకు కూడా ఇస్తాను. అడగొద్దా అంటాడు మళ్ళీ, అడగొద్దని చెప్తాడు. అడిగితే కాదండి అడగొద్దని చెప్పినప్పుడు మీరు అడగాలి కదా, ఏముంది దీంట్లో అడగొద్దా అంటాడు సార్. 4-5 బిస్కెట్ చూపిస్తాడు కండరా, చూపించి పట్టు తీసుకో బిస్కెట్ రేపు పైసలు అని చెప్తాడు. ఫస్ట్ అట్లా నీ మీద నమ్మకం, వాళ్ళు దొంగ కొడుకు మస్తు బాగుపడరు. నువ్వు చెప్పకపోవా అంటాడు. అన్న 10 లక్షలు తీసుకున్నాడు సార్ వాడు. ఫస్ట్ టైం 10 లక్షలు తీసుకున్నాడు. 10 లక్షలు తీసుకొని బాండ్ ప్రామిస్ బాండ్ ఉన్నాయి సార్ నాతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఇవ్వండి సార్. ఏమండి అంబిక గారు ఏంటండి ఇది? ఆయన చెప్పాడు కదా సార్, నాకు తెలిసి ఇది కూడా అలాగే చెప్తారు వినండి. వీళ్ళని మ్యానిపులేట్ చేసి అంబిక ఏమన్నా చేయగలదు కదా, అదే అంబికని ఎవడు పుట్టించాడని చెప్తాడు. ఆ చెక్కులు కూడా నావే అని చెప్తాడు. ఇంకోటి వాడు ఏమంటాడంట సార్, వేరే మీడియా దగ్గరికి వెళ్ళి ఈ వీళ్ళు మాబ్నార్ వాళ్ళు కాదు వేరే వాళ్ళు అని అన్నాడంట. మాబ్నార్ వాళ్ళు కాకుంటే ఆ చెక్కులు ఎవరు రాసిచ్చింది సార్? లక్ష్మీకాంత్ రెడ్డి కాదండి, అడ్వకేటు మిత్తం మహబూబ్ నగర్ కి సంబంధించిన అడ్వకేటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటరీ చేసినాయి కదా ఇక్కడ కోట దగ్గర. వాడు మనిషి పశువే సార్, కాదు కళ్ళు దొబ్బయా లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఎదవ సొల్లు చెప్తే వింటారనుకున్నా. పోలీసు వాళ్ళు ఇన్ని రోజులు ఇంతమందిని మోసం చేసి తిరుగుతున్న ఇలాంటి క్రిమినల్స్ని రోడ్డు మీద వేసి ఏంటి కుక్కను కొట్టినట్టు కొట్టాలి ఫస్ట్, లేకపోతే ఏంటి డిపార్ట్మెంట్ బెండ్ అయితేనే అసలు డిపార్ట్మెంట్ దగ్గర పోతలేము. వాడు జిక్కాలని వేడిస్తాం, జిక్తలేడు, మస్తు ట్రై చేస్తాం. ఇవన్నీ పెట్టినా కూడా వాడు డిపార్ట్మెంట్ వాడు 10 లక్షలు మేనేజ్ చేస్తాడు. డిపార్ట్మెంట్ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి కదా మందితో దోచుకున్నాయి. కాదండి ఇప్పుడు మీరు ఎవరైతే మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరుగుతున్నప్పుడు పై అధికారులు చాలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళని కలవాలి. పోతే అడ్వకేట్ పంపిస్తాడు, 10 లక్షలు ఇచ్చి మేనేజ్ చేస్తాడు. మాదే తప్పనట్టు చేస్తాడు. డిపార్ట్మెంట్ కూడా నమ్మేస్తారు, గుడ్డిగా అమౌంట్ తింటారు కదా, పౌర మీరు వేసుకోవడం అనేటట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఎవరో తెలియదు అన్నది. మొన్న 5 ఉన్నాయి, ఇవి 15, 16, 21. ఆర్డర్కి వెళ్ళాలంటే నాకు రేపు 2 లక్షలు వేయాలి. ఇంకా 2 లక్షలు వేయాలి. 22 లేకపోతే 23 తారీఖులో డీల్ క్లోజ్. 23 తారీఖు వల్ల అంతే. 5 పీసులు అర్ధ కిలో. ఓకే అర్ధ కిలో డన్. ఓకే డన్. అర్ధ కిలో గోల్డ్ ఇస్తానని చెప్పి రాకేష్ గారికి మీకు చెప్తున్నాడు. 17 కదా, 17 డబ్బులు అయ్యి డబ్బులు కార్డు బంచా. మొన్న 5 ఉన్నాయి, ఇవి 15, 16, 21, 21.
అర్ధకి వెళ్ళాలంటే నాకు రేపు 2 లక్షలు వేయాలి. ఇంకా 2 లక్షలు వేయాలి. 22 లేకపోతే 23 తారీఖులో డీల్ క్లోజ్. 23 తారీఖు వల్ల అంతే. 5 పీసులు అర్ధ కిలో. ఇది ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ఒక ప్రూఫ్ కోసం పెట్టుకున్న Proof వీడియో. కోసం. అంటే ఆల్రెడీ నాకు డబ్బులు ఇచ్చేదని రాసి ఇచ్చిండు. అన్న ఇప్పటి నుంచి మంచిగా చేసుకుందాము, మంచిగా చేసుకుందాము. ఇప్పుడు ప్రతిసారి వీడియో తీసుకో, ప్రూఫ్లు లేవు కదా, ఇప్పుడు వీడియో తీసుకో, నేను ఇచ్చినాక మళ్ళీ డిలీట్ చేయి వీడియో ఏం చేస్తా తీసుకో వీడియో పెట్టుకున్నారు. అంటే మిమ్మల్ని సైకలాజికల్గా మిమ్మల్ని మోసం చేయడానికి ఆయన రెడీ అయిపోయాడండి. ఇచ్చేది ఇస్తాను లేకపోతే లేదు అని. చూడండి, 3 లక్షలకు అప్పు ఒప్పంద పత్రం ఈరోజు అనగా తేదీ 6/3/2023 నాడు రాసుకున్న అప్పు ఒప్పంద పత్రం ఏమనగా అప్పు ఇచ్చిన వారు కావలి శంకర్, తండ్రి శ్రీ కావలి పెద్దరాజన్న, వయసు 40 సంవత్సరాలు, వృత్తి వ్యవసాయం, నివాసము ఇంటి నంబరు, దాంతోపాటు ధన్వాడ గ్రామము, మండలం నారాయణపేట జిల్లా. ఓకే. అప్పు తీసుకున్న వ్యక్తి శ్రీ కొండాపురం లక్ష్మీకాంత్ రెడ్డి, కొండాపురం రామ్రెడ్డి, తండ్రి, వయసు 38 సంవత్సరాలు, వృత్తి వ్యాపారం. దీనికి సంబంధించి అక్షరాల 3 లక్షల రూపాయలు మాత్రము అప్పు తీసుకున్నామని చెప్పి దీనికి రాశారు. ఇవన్నీ తప్పులు, లేకపోతే వీళ్ళు అసలు మహబూబ్నగర్ వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు. నోటరీ చేసిన వాళ్ళు ఇక్కడ మహబూబ్నగర్కి సంబంధించిన నోటరీ మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఈ తప్పని చెప్తారా? అది ఇంకోటి 7 లక్షలు ఉంటుంది. ఇది 7 లక్షలది అప్పు ఒప్పంద పత్రము 14/9/23 మళ్ళీ 7 లక్షలు. నెక్స్ట్ ఇదేంది అక్షరాల 87 లక్షలు సార్. ఏంటి 87 లక్షలు. 87 లక్షల 87 లక్షలకి ఇది మూడోది. ఎప్పుడు ఇది 5/3/2024 మరొక ప్రామిసరీ నోటు. నెక్స్ట్ ఇంకోటి 7 లక్షలది ఇది. అవును సార్. 83 లక్షలు, 7 లక్షలు. ఇంకా ఎవరైనా కానీ ఇప్పుడు బాండ్ పేపర్లు చెక్కులు ఇస్తే నమ్ముతాం కదా సార్. కాదండి, వాడు మమ్మల్ని ఇరికిచ్చిండు సార్. ఫస్ట్ ఇప్పుడు 20 రావాలంటే మళ్ళీ 30 పెట్టాలి, 30 రావాలంటే మళ్ళీ 50 పెట్టాలి, మళ్ళీ 50. మిమ్మల్ని ఒక సైకలాజికల్గా అన్నీ చేశాడు. అయిపోయింది. ఇది మళ్ళీ 7 లక్షలు. దాని తర్వాత ఇవి జిరాక్సులు, ఇవన్నీ ఒరిజినల్స్. ఏంటి ప్రజలారా, ఇది పరిస్థితి. లక్ష్మీకాంత్ రెడ్డి ఏంటి ఇంతమంది మగాళ్ళని, ఇంతమంది ఊరోళ్ళని, ఇంతమందిని మోసం చేసిన లక్ష్మీకాంత్ రెడ్డి ఒక అమ్మాయిని మోసం చేయలేడు. ఏంటి ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడు అంటే నమ్ముతున్న మీరందరూ ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని కూడా నాటకమే ఇది. మిమ్మల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిజం తెలుసుకోండి. ఎందుకంటే ఇంతమందిని చూడండి, లేకపోతే చూడండి ఒక్కొక్కళ్ళు ఆయన 2,40,00,000, 3,70,00,000, మీదెంతండి? ₹1,00,00,000. రూపాయలు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్తో వస్తున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో. చెక్ బుక్ ఇదిగోండి, ఇదైతే ఖాళీ చెక్కు. ఆయన లక్ష్మీకాంత్ రెడ్డి సైన్ చేసి ఇచ్చాడు. ఇది 8,70,000 చెక్కు. ఇది 2 లక్షలు. నాకు తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంకులకు సంబంధించి చెక్ బుక్ కారులో పెట్టుకొని కనపడిన వాళ్ళకల్లా ఒక 10 లక్షలు రాసి ఇచ్చి పడేస్తున్నాడు. బ్యాంకులో చూస్తే ₹1 లేకుండా సార్. బ్యాంకులో రూపాయి ఉండదంట. ఇంతమందిని మోసం చేసి తిరుగుతున్నారు. ఇప్పుడు వచ్చింది 3, కానీ దగ్గర 254 మంది ఉన్నారంట. వీళ్ళందరిని మనం డిబేట్ పెట్టాలంటే జింకానా గ్రౌండ్స్ కానీ లేకపోతే ఎల్బీ స్టేడియం కానీ తీసుకొని అక్కడ పెట్టాలి. ఇంకోటి సార్, ఇంకో బాధ్యులు మోసం పోయింది ఫోన్లో ఉంది సార్. ఇవన్నీ నిజంగా ఇదిగోండి సార్, శంకర్ గారు జాగ్రత్త దాచి పెట్టండి. పట్టుకొని అడిగితే కాలు పట్టుకుంటారు సార్. ఇంకో బాధ్యులు మీరు కూడా మీ దగ్గర పెట్టుకోండి సార్. ఇవాళ వాడు రాసిచ్చినవి కావా సార్? మరి వాడు మేము కాదని అంటాడు. ఇవాళ ప్రూఫ్ కావా? ప్రూఫ్స్ అదే పట్టుకొని అడిగితే కాలు పట్టుకుంటాడు. అది ఎక్కడ ఉంటాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. ఒకవేళ పట్టుకుంటే మాత్రం ఇలాంటి స్టోరీలు చెప్తాడని చెప్తున్నారు. అంతా బాధితులే. నీ కాళ్ళ మొక్కుతా అంటే లాస్ట్ కాళ్ళ మొక్కుతా పైసలు ఇవ్వమంటాడు అంతే. అది పరిస్థితి. మొత్తం పట్టుకొని అడిగితే మాత్రం కాళ్ళు మొక్కుతా, లేకపోతే దొరకపోతే మాత్రం పేక కోస్తా. సాయంత్రం వరకు ఇస్తా అంటాడు. సాయంత్రం అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఎక్కడ అసలు ఏంటి ఇలాంటి వాళ్ళు అసలు ఉన్నారా అంటే నిజంగా ఇంతమందిని మోసం చేసి 250 మందినో లేకపోతే 300 మందినో మోసం చేస్తున్న లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి
ఒక అమ్మాయిని మోసం చేయడు లేకపోతే ఇంకో రకంగా చేయడాన్ని ఎలా నమ్ముతాం చెప్పండి? లేకపోతే ప్రపంచంలో ఏదీ లేనట్టుగా ప్రతిరోజు 4 ప్రింట్అవుట్లు తీసుకొని వెళ్ళిపోయి నేను డబ్బులు వేసాను, టికెట్లు వేసాను. వాడిని లక్ష్మీకాంత్ రెడ్డి అనకండి సార్, గజ దొంగ అని పేరు పెట్టండి సార్ మీడియా ద్వారా. గజ దొంగ ఎన్టీఆర్ సినిమా. అవును సార్, ఎన్టీఆర్ సినిమా టైటిల్ ఆయనకు పెట్టారంటారు. పెట్టాలి. చూడండి, అంటే కడుపు మంట ఎంత ఉందో చూడండి. డబ్బులు ఇచ్చి ₹1,00,00,000 ఏంటి ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నా సార్. 3 పిల్లలు ఉన్నారు నాకు, ఫీజులు కట్టలేక ఇప్పుడు సతమతమయ్యి అప్పులు ఉన్న భూమి ప్లాట్ అమ్ముకొని వాళ్ళ అప్పులు ఇజ్జత్కి కట్టుకున్నాం సార్ మేము ఊర్లో. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాను నేను. మామూలుగా ప్లాట్ ఉంటే అమ్మేసినాం, బయట భూమి ఉంటే అమ్మినాం. ఆయన అడ్జస్ట్మెంట్ అయితే ఇజ్జత్కి సార్, ఇజ్జత్కి వీడు దొరికితే చిక్కితే దొరకడు. మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అప్పులు ఉండలేరు కదా సార్. ఇజ్జత్ కానీ మేము ఊరిడిచి పోయేటోళ్ళం కాదు, రైతులము. 100% భూమి అమ్మి ప్లాట్లు అమ్మి కట్టుకున్నాము. అది ఎన్ని కుటుంబాలను రోడ్డును పడేసావు లక్ష్మీకాంత్ రెడ్డి, ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువుల కోసం పెట్టుకున్న డబ్బులు, లేకపోతే వీటన్నిటి కూడా తీసుకెళ్ళావు. ఇంకా నేను సచ్చీలుణ్ణి, నేను మంచోడిని, నన్ను మోసం చేశారు అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు నీ మీద ఏదైనా కేసు పెడదామంటే డబ్బులు ఇచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మోసం మేనేజ్ చేస్తున్నాడని చెప్తున్నారు. వాళ్ళ అమాయకులు, రైతులు, ఊర్లో పనులు చేసుకునేవాళ్ళు ఇలాంటి ఎంతమందిని మోసం చేస్తారు. నిజంగా పోలీసు వారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న మిగతా వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తులు ఉంటారని కూడా జనం తెలుసుకోవాలి. ఏంటి అసలు ఇంకా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. ఇంకా సంతోష్ గారు అని ఇంకొకళ్ళు ఉన్నారు సార్, ఆయన కాల్ చేశారు. వీళ్ళ సొంత మామ ఉంటారు జైపాల్ రెడ్డి అని, ముసలాయన సార్. ఆయన దగ్గర రిటైర్మెంట్ డబ్బులు కూడా లాగేసుకున్నాడు సార్. రిటైర్మెంట్ డబ్బులు అండి సార్ అవి. వాళ్ళు నాకు చెప్పింది కాన్ఫిడెన్షియల్ ఇష్యూ ఏం కాదు, వాళ్ళు చెప్పిందే ఆల్రెడీ నోటీస్ పంపించిన విషయమే నేను చెప్తున్నాను ఇక్కడ. ఇంతమందిని చీట్ చేశాడు, ఇంతమందిని చీట్ చేసి నేను అమాయకుని, నేను హనీ ట్రాప్కి గురయ్యాను. కానీ సోమేశ్వరి మంచిది 250 మందిని మోసం చేస్తున్నాడు, హనీ ట్రాప్ గురవుతాడంటే నాకు డౌటే. ఎందుకంటే తన నీడ 2 తాండాలు, ఒక తాండా ఆయన 30 లక్షలు ఇచ్చిండు, పూనకోయి తెచ్చుకున్నాడు. ఇంకో ఆయన బాంబేలో ఉంటాడు, ఆయన 50 లక్షలు ఇచ్చిండు. చూసిండ్రు, కొట్టిండ్రు. కొడితే వాళ్ళకి 3 బిస్కెట్ ఇచ్చింటారు లంబడలకు. వాళ్ళు వెయిటింగ్ ఉంటారు నేను ఎప్పుడో సార్. ఊరికి రాడు సార్, వీడు ఊరికే రాడు, దొంగ. నైట్ వస్తాడు, దింకొని పోతాడు, అంతే. నైట్ వస్తాడు, కనపడకుండా వెళ్ళిపోతాడు. ఎవరు వస్తున్నారు అనేది ముందే తెలుస్తుంది. దీంట్లో తెలుస్తుంది. ఇంటికోండి కోయిలకొండ పోలీస్ కేసు చేస్తారు, మొత్తం ఎంతమంది వచ్చినా చెప్తాడు. ఒకరి తర్వాత ఇంట్రెస్ట్ కొట్టి ఇంకా ప్లాన్ వేస్తాడు. 12 మంది వచ్చి మా ఇంటి మీద మంది వచ్చిన ఆలోచన చేస్తాడు. మాకు మా పైసలు మేము అడగనికి పోతే మనం ఇల్లు మూసుకొచ్చింది సార్. 12 మంది ఇస్తుందాన్ని పిలిపించి, అందులో నేను ఎస్కేప్ అయినా ఈయన దొరికిండు, ఈయన ఎత్తుకొని పోయి కర్నూలు దాకా కొట్టుకుంటూ పోయి ఓపెన్ గా వీడియోలో కన్ఫెషన్ ఇస్తున్నాడు కదా సార్. ఓపెన్ గా వీడియోలో కన్ఫెషన్ ఇస్తున్నాడు. నేను ఎత్తుకపోయినా, నేను కొట్టినా, సంపుదాం అనుకున్నా, ఇడిసిన, ఓపెన్ కన్ఫెషన్. వీనికి ఊర్లో 2 ఎకరాల భూమి ఉంది, చిన్న ఇల్లు ఉంది. వీడు 2 సినిమాలు ఎలా తీయగలిగిండు? వీడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జిక్కినప్పుడు కొడితే ఒక బిస్కెట్ 2 బిస్కెట్ ఇస్తాడు. కొట్టుబడి ఇచ్చింది అనుకో 2 బిస్కెట్ ఇస్తాడు. రేపు సాయంత్రం నీకు మొత్తం కిలో ఇచ్చేస్తా. ఎక్కువ కూడా 1 కిలోన్నర ఇస్తా. కిలోన్నర ఇస్తానంటే మళ్ళీ కనపడ్డాడు, మళ్ళీ కనిపించాడు. కొట్టినోళ్ళకి ఇస్తా ఒక బిస్కెట్, ఎప్పటికీ 15-20 బిస్కెట్ బండ్లు స్పాట్ ఉంటాయి. 1-2 ఇస్తాడు. వాడు ఎక్కువ ఓవర్ చేస్తే వీలైతే 1/2 కిలో ఇస్తాడు. సార్ ఏంటి రాకేష్ గారు కానీ, పొల్లప్ప గారు, నెక్స్ట్ శంకర్ గారు, ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఏదో మీకు డబ్బులు ఇస్తాడని అసలు నమ్మకం ఉందా? లేకపోతే డబ్బుల గురించి కాదు సార్, ఆ అమ్మాయిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా కుటుంబాలే రోడ్డు మీద పడాయి. కాక ఆడపిల్లల్ని టార్చర్ చేసి వాళ్ళని గల్లీది లేపి ఎక్కడెక్కడో మీడియాకి ఇస్తున్నాడు. దీని గురించి తెలియదు కాబట్టి అందరూ కూడా వీడియో ఏదో మంచోడు అనుకుంటారు, కానీ మేము దీని గురించి చెప్పాలి. వీని చేతిలో ఇంకోటి ఎవరు మోసపోవద్దు. ఏ ఆడపిల్ల కానీ, ఏ మాలాంటి అమాయకులు కానీ మోసపోకుండా వీడిని జైలుకి పట్టించి అసలు జీవిత ఖైదీగా వీడిని జైల్లోనే పెట్టాలని కోరుకుంటున్నాం సార్. చూడండి, వాళ్ళు అంత బాధగా ఉన్నారు. మీరే ఏదైనా చేయలేపు అంటే ఏంటండి? మీరు ఏంటంటే నాకు తెలిసి ఏంటంటే మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు కేసులు పెట్టారు, దానికి సంబంధించి ఏంటి ఎంతవరకు వచ్చింది ఏంటంటే ఏం చెప్తారు అంబికా గారు మీరు? అదైతే ఆల్రెడీ లీగల్ ప్రాసెస్ లోనే ఉంది సార్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు వీళ్ళు దగ్గర ఉన్న ఈ చెక్స్ కానీ ఇవి కానీ ఇంకా వీటన్ని మళ్ళీ లీగలైజ్ చేసుకొని ఆ కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన ఇచ్చిన సెల్ఫ్ కన్ఫెషన్ ఉంది కదా, దాన్ని కూడా కన్ఫెషన్ ని వాళ్ళకే చూపించి ఆల్టర్ చేయమను, అట్లీస్ట్ దీనికి ఛార్జ్ షీట్ చేశారో లేదో కూడా మాకు ఇప్పుడు దాకా తెలియదు. సో ఇవే కాకుండా ఇంకా పబ్లిక్ డొమైన్ లో చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్, చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి.
బికాస్ యాజ్ ఆఫ్ నౌ మేబీ నేను ఇప్పుడు మీకు ఇచ్చి ఉండకపోవచ్చు, బట్ మీరు డిస్ప్లేలో ఖచ్చితంగా చూపించండి. ఇంకా చాలా అఫేర్స్ ఉన్నాయి. ఇవి కాక ఈ పర్సన్కి ఉన్న ఒక పెద్ద ఇరిటబుల్ ఒక కండిషన్ ఉందేమో, ఐ డోంట్ నో. ఏం చేస్తాడంటే హిల్ గో స్ట్రైట్ అవే టు ద ఫ్యామిలీస్. ఓకే, ఇప్పుడు ఈయన ఏం చేయలేరు, ఆయన ఏం చేయలేరు, స్ట్రైట్ అవే వాళ్ళ వైఫ్ మీద పడతారు. వాళ్ళ వైఫ్ ఇలాంటిది, వాళ్ళ వైఫ్ ఇలాంటిది, లేదా వీళ్ళ పిల్లలు ఇలా చేసినప్పుడు మనకి బాధ వేస్తుంది. అరే అలాంటి ప్రయత్నం ఏం చేశారండి మీకు సంబంధించి? అలా మాకు వదిలిపెట్టించిండు. ఇప్పుడు పుల్లప్పలేనప్పుడు నాకు చెప్తాడు ఈయన గురించి, నువ్వు ఆడ చెప్పకు, నీకు ఒకటి రేపు చేస్తలే, వాళ్ళకి చెప్పకు, వాళ్ళ ముంచేస్తా అది అని నాకు చెప్తాడు. మళ్ళీ నాకు తెలియకుండా వాళ్ళకి సేమ్ ఇదే చెప్పడం. ఫ్యామిలీ సమస్యలు పెట్టిండు సార్. వాడు మొత్తం చేసేటివి క్రిమినలే, వాడంతా బ్రోకర్ శాస్త్రాలు చేస్తాడు. మా ముగ్గురు ఇంకోటి సార్, ఇంకోటి వాని మాటలు మనకు రావు, వాడంతా చెత్త కొడుకు. వాడిని నాకు తెలిసినంత వరకు ఈ జైల్లో పెట్టేయడమే కరెక్ట్ సార్. వాడిని జీవిత ఖైదీగా పెట్టడమే కరెక్ట్. వాడిని సమాజంలో ఉండే ప్రమాదం కదా, 100 మంది మిగతా వాళ్ళందరిని కూడా నాశనం చేస్తారు సార్. వీటి తీసుకున్న వాళ్ళ డబ్బులు కొంతమంది చనిపోయిన కూడా సార్ ఊరేసుకొని. ఓకే, చనిపోయినరు కూడా నాకు తెలిసి. ఏమంటారు, పెద్ద ఆస్తులు ఉన్నాయి కాబట్టి పెద్దల ఆస్తులు ఏమో మీరు సంపాదించిన ఆస్తులు ఇంత కట్టుకొని బయటపడడం అంతే తప్ప. కానీ మేము కూడా అదే 3 కోట్లు అంటే ఒక లైఫ్ లో సంపాదించలేదు అసలు కాదండి. అసలు ఎన్ని రోజులు సంపాదించాలి, ఒక జీవిత కాలం కూడా సంపాదించినా గానీ ఈ రోజు మీ పిల్లలు సంపాదిస్తాడులేండి. గోల్డ్ బిస్కెట్లేమో అదో ఇదో దొంగ సార్, గజ దొంగ, అది ఇది స్మగ్లింగ్ ఏదో చేసి సంపాదిస్తాడు. మిగతా వాళ్ళు నార్మల్ గా హిల్వా ఇజ్జతు మానము మర్యాద ఏమీ లేదు. మాకు హిల్వా ఇజ్జత్ అన్ని ఉన్నాయి కాబట్టి ఊర్లో కష్టం చేసుకొని బతుకుతాము. వానికి రోడ్కి ఇంకోటి సార్, ఇంకోటి వాడు నేనేమంటాడు మా ముందర, నేను అన్నిటికి తెగిడిచిన బాయ్, బట్టలు ఇడిచి బట్టలు వెళ్ళిపోతాను నేను, మీరు నాలాగా పోగలుగుతారా అంటాడు. అంటే అరే నువ్వు చెత్త, నీకు విలువ ఇజ్జత్ లేదు, పోతావు, మాకు విలువ ఇజ్జత్ ఉంది, మేము ఎట్లా పోతామని మేము. అవును, ఇదే మాట మీడియాలో కూడా చెప్తున్నాను సార్. నేను బట్టలు ఇప్పేసిన రోడ్ మీదకి వచ్చి, నా ఎవరు ఇప్పక్కర్లా, నేను ఇప్పుకున్నా, వాళ్ళ కూడా తీస్తా అనడం ఒకటి. అటువైపు ఉన్న మనుషులు కూడా అట్లా మాట్లాడొద్దు అని చెప్పేటోళ్ళు లేరు సార్. ఎవరు మీడియా వాళ్ళు కూడా సార్, నిజంగా చెప్పాలంటే మీడియా వాళ్ళు కూడా. మొన్న ఒక మేడం నెంబర్ 1 అడిగింది సార్ వాడిని. ఆ క్వశ్చన్లకు వాడు చెమటలు బట్టి నీళ్ళాగిండు. ప్రతి మీడియా కూడా ఆమెలాక అడిగితే వాని ముఖం సాటేసుకుని ఊరేసుకుని సావాలి వాడు. అది కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఆడిచ్చిన ఎదవ సొల్లు పేపర్లంతా చూసి సొల్లు చెప్పిన బ్యాచ్ కొంతమంది ఉన్నారు. సిగ్గుండాలి. వాళ్ళని కాదు వీళ్ళని కూర్చోబెట్టి అడిగితే కొన్ని లైఫ్లు ఉంటాయి. ఆడి చెప్పే ఎదవ సొల్లు అంతా విని, అవునా పేపరా, అవునా టికెట్లు వేసావా, ఓకే అవునా, ఓకే డబ్బులు ఇచ్చావా, అది కాదు వీళ్ళని పిలవండి, పిలవాల్సిన వాళ్ళు కాదు, వీళ్ళని పిలవండి, లేకపోతే ఎదురుగా ఆయన కూర్చోబెట్టి మిగతా వాళ్ళు వీళ్ళతో మాట్లాడండి. ఇంకా చాలా రెడ్డి కదా, రామ్ పుడితే మేము వస్తాం మీడియాకి, వాడిని రమ్మను. వాడు మొగడు కదా, తండ్రి కరెక్ట్ పుడితే మేము పల్లెటూరు వాళ్ళం కదా, వాడిని మొగని రమ్మను మా ముందరికి వచ్చి మీడియా ముందు చెప్పమని చెప్పమనండి. అంబిక ఏమన్నా చేసి తీసుకొస్తుంది అని చెప్తున్నా. అంబికకి అసలు సంబంధం లేని విషయం, మేడంకి అసలు సంబంధమే లేదు సార్. మేము మా స్వయంగా మేము ప్రాబ్లం ఇట్లుంది, వాని గురించి మాకు మొత్తం తెలుసు. ఒక ఆడపిల్ల జీవితం పాడైపోతుంది. ఇంకోటి సార్, ఒక చిన్న విషయము, వీడు సమాజం మీద వాడి మంది డబ్బులలో దొంగతనం చేసి దొంగులుకొని మాయమాట చెప్పి మోసం, వీడే మోసగాడు. ఒక లేడీ వంతోనే మోసం చేయొచ్చునా సార్? అసలు ఇలాంటి వాడిని మోసం చేసే క్యాపబిలిటీ ఎవరికైనా ఉంటుందా ప్రపంచంలో? మమ్మల్నే మోసం చేసిండు, ఓ ఎడ్యుకేషన్ పర్సన్స్ లోనే. వాడు ఇంకా ఆమెను మోసం చేయడానికి ఎట్లా అనుకుంటా? గ్యారెంటీ ఏంటి? వాడి నోట్ల నుంచి ఒక్క నిజం రాదు, వాళ్ళని కూర్చోబెట్టి గంటలు ఇంటర్వ్యూ చేస్తున్నారు, గంటలు చేస్తున్నారు. మళ్ళీ దాన్ని వాడు విక్టిమ్ అని చెప్తున్నారు, విక్టిమ్ అని చెప్పారు, అదని చెప్పారు, హనీ ట్రాప్ అని చెప్తున్నారు. సిగ్గుండాలి. ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సోషల్ యాక్టివిస్టులు అని చెప్పుకుంటున్న కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్ల శీలానికి సంబంధించి మీరు డిసైడ్ చేస్తున్నారు అక్కడ ఉండి. సౌమ్యశెట్టి మంచిదనో లేకపోతే ఇంకోటో ఎవరు చేయట్లేదు. మేబీ ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, అలాంటిది ఏదైనా అయ్యుండొచ్చు. ఒకవేళ అలాంటిది జరిగినా కానీ ఆ అమ్మాయి జీవితాంతం కూడా ఆడి కాళ్ళ దగ్గర కుక్కలాగో లేకపోతే ఒక వేశ్యలాగా వ్యభిచారిలాగా పడి ఆడి దగ్గరే బతికినంతకాలం ఉండాలా, ఆడి చంపితే చంపించుకోవాలని మీరు మాట్లాడుతున్నారా, అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు? ఎదవ సొల్లు చెప్పుకుంటా స్టూడియోలో కూర్చొని ఒకళ్ళ జీవితాన్ని డిసైడ్ చేయటం కాదు దీనికి సంబంధించి. నిజంగా డిబేట్లు పెట్టిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో
కూర్చోబెట్టి లక్ష్మీకాంత్ రెడ్డిని వీళ్ళని కూడా కూర్చోబెట్టండి అడగండి. వీళ్ళతో పాటు ఇంకొక 250 మంది అంట. లేకపోతే ఒకటి పెడదాం అందరం కలిసి జింకానా గ్రౌండ్స్లోనో ఎల్బీ స్టేడియంలోనో పెడితే అందరూ వస్తారు, కూర్చోబెట్టి మాట్లాడదాం. వీని బాధ్యులు మేము చేస్తాం సార్. 100% వాళ్ళు 100 మంది పైన వస్తారు, తక్కువ రారు సార్. 100% వస్తారు. 100 కూడా తక్కువ సార్. వాడు బ్యాంకులో కూడా వేయడు. మళ్ళీ సొల్లు చెప్తాడు. సెలెక్టెడ్ మీడియాకో లేకపోతే సెలెక్టెడ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగతాలు చెప్తాడు. 4 రోజుల నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, దమ్ముంటే రావు డిబేట్కి అని చెప్తున్నాము. సాయంత్రం రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్పి ఇప్పుడు దాకా కూడా రాలేదు. ఎందుకంటే కరెక్ట్గా అడుగుతాం కాబట్టి ఏదన్నా ఉంటే ఓకే జరిగితే జరిగింది, మిగతా అవి జరిగింది. సౌమ్య శెట్టికి సంబంధించి అమ్మాయి లైఫ్ నాశనం అయిపోయిందని చెప్తున్నారు, నువ్వు డబ్బులు ఇచ్చాము అని చెప్తున్నారు, అమ్మాయి రిటర్న్ ఇచ్చామని చెప్తుంది. దానికి సంబంధించిన నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి కూర్చోండి, ఇదే స్టూడియోలో కూర్చొని మాట్లాడదాము. వీళ్ళని కూడా నేను పిలిపిస్తాను, వీళ్ళందరం కూడా పిలిపిస్తాను, వాళ్ళకి సమాధానం చెప్పండి. అలా కాకుండా ఊళ్ళో చల్లని రూపాయి ఊరంతా తిరిగింది అన్నట్టు మీరు చేసిన ఘోరాలు, స్మగ్లింగ్ సంబంధించి మీరు డైరెక్ట్గా వీడియోలు మాట్లాడతారు, కానీ పోలీసులు ఎవరో పట్టించుకోరు. సార్ ఇంకొక చిన్న విషయం సార్, మీరు ఒక్క మీడియా దగ్గర ఒరిజినల్ ఒక్క డాక్యుమెంట్స్ అన్న ఉన్నాయా సార్? వాడివి ప్రతి మీడియాలో వాట్సాప్ స్టేటస్ తీసుకెళ్ళి ప్రింట్లు తీసుకొచ్చి నేను 1,00,000 ఇస్తా, అలాంటి 1,00,000 ప్రింట్లు ఇస్తా. నేను కూడా ఫోటోషాప్ మావాడు ఒకడు ఉన్నాడు, మొత్తం చేసి కొట్టాడు అనుకోండి, నాకేం కావాలో మొత్తం కూడా సాయంత్రానికి ఇచ్చేస్తాడు. ఇలాంటి అదేం అడుగురు, అవునా అవునా అని చెప్పి డిబేట్లు పెడుతున్నారు, సొల్లు డిబేట్లు. చదవడం పైన అపోలో ఎందుకుంటా, అపోలో ఫిష్ అంటే ఆ పిల్లకి ఇష్టం, అయితే అపోలో అని పేరు పెట్టుకుంటాడా? మహేందర్ రెడ్డి అంటే నా బెస్ట్ ఫ్రెండ్. ఏంటిది ఇలాంటి సొల్లు. మళ్ళీ వీళ్ళు ఇలాంటి ఎదవలను కాపాడడానికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వీళ్ళ క్రైమ్లో వాళ్ళు కూడా, భర్త తప్పు చేస్తున్నాడంటే చెప్పు తీసుకొని కొట్టాలా, నువ్వేం చేస్తున్నావురా, నువ్వు చేసే దరిద్రాలు నా పిల్లలకి పోతాయిరా అని చెప్పి భార్య చెప్పాలా. అరే నా కడుపును ఎందుకు పుట్టారా, ఇలాంటి పనులు చేస్తే ఏంటి నరకానికి పోతారని తల్లి చెప్పాలా. వీళ్ళకి చెప్పలేకపోతే ఇలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా అయిపోయి ఇలాంటి వాళ్ళు మోసం చేస్తారు, మర్డర్లు కూడా చేయడానికి వెనకాడరు. ఇలాంటివంటి వ్యక్తులు జైల్లో ఉండాలి, సమాజంలో బతకడానికి దరిద్రం. చెప్పండి అంబిక గారు, అంటే ఇలాంటి వాళ్ళు నిజంగా చూస్తుంటే బాధేస్తుందండి. ఎందుకంటే 3 కోట్లు ఏంటి, ఆయన 3,70,00,000, 2,40,00,000, ₹1 కోటి, 72 లక్షలు అంటే అదిగో మళ్ళీ నేను అంటే 70 ఏంటి 72 అని చెప్తున్నారు. ఇలా అనమాట. ఇవన్నీ అన్నీ ఉన్నాయి. అసలు ఇవన్నీ కథ చూస్తుంటే మన బీహార్లోనో లేకపోతే వేరే స్టేట్లో ఉన్నామా, మన తెలంగాణలో ఉన్నామా అని చెప్పి అనిపిస్తుంది. ఏంటండి అంటే వీళ్ళకి సంబంధించింది కూడా ఏంటనేది కూడా మీరే ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు వచ్చారు కాబట్టి ఎలా ప్రొసీడ్ అవుతారు ఏంటి, లీగల్కి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి ఇలాంటి వాటిలో. ఎందుకంటే సౌమ్య శెట్టికి సంబంధించిన కేసులో ఏం జరుగుతుందో మీరు తెలుసు, మిగతాది వీళ్ళకి సంబంధించి ఏదన్నా న్యాయం చేసే అవకాశం ఉందా లీగల్గా? ఎందుకంటే చెక్కులు అన్నీ ఉన్నాయి కదండి. అంటే ఇంకెందుకండి ప్రపంచంలో ఇంకా చెక్ ఇవన్నీ వీడు ఇవ్వలేదనుకోండి, చెక్కులు ఇంకా ఎవరు నమ్ముతారు? వీళ్ళు ఇంకొకళ్ళు ఎవడన్నా వచ్చి నా భార్య చనిపోతుందో, నా పిల్లలు చదువులు కంటే ₹10 ఇస్తారా మీరు చెప్పండి? ఇస్తారా? ఇలాంటి దరిద్రులు ఇలాంటి వెధవల వల్ల కనీసం పక్కనోడికి ₹10 కూడా అప్పు పుట్టదు. ఏం చెప్తారండి మీరు? సార్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈ సెక్షన్స్ ఉన్నాయో ఐదర్ వీటిని ఆల్టర్ చేయాలి, లేదా ద స్ట్రాంగ్ సెక్షన్స్ అయితే దీని మీద ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ నేను ఇంకోటి థింగ్ ఏం చెప్తున్నానంటే లీగల్ ఫైట్ అయితే మేము ఎలాగో చేస్తాం. ఇప్పటిదాకా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదనుకోండి, లేదంటే ప్రాపర్గా ఎలా వెళ్ళాలో తెలియదు అనుకోండి, వాళ్ళకి నేను సౌమ్య శెట్టి కేసులో ఉన్నప్పుడు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏదో రకంగా హెల్ప్ మీకే మేము చేస్తాం. మీరు నమ్ముతారు ఈ మాట నేను చెప్తే? నువ్వు నాకు హెల్ప్ చేయని వీళ్ళు నన్ను ఎప్పుడు ఈ రోజుకి అడగలా, నేనే వీళ్ళకి కనీసం ఆఫర్ చేస్తున్నాను, లైక్ ఇలా వెళ్దామన్నా ఇలా చేద్దామని చెప్తున్నాను నేను వీళ్ళకి. వీళ్ళు ఎన్నిసార్లు నాకు చెప్పిన మాట, నువ్వు ఉండమ్మా, నువ్వు గట్టిగా ఉండు, నీ వెనకాల మేము ఉన్నాము, ఏం కాదు, ఆడు దొంగని ఎప్పటికైనా ప్రూవ్ అవుతుంది, నువ్వు అసలు ఎనికి తగ్గద్దు, నువ్వు స్ట్రాంగ్ ఉండు అని వీళ్ళు నన్ను కమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం కాదు నువ్వు ముందుకెళ్ళని నన్ను పుష్ చేసి పంపుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే మేము మోసపోయినాం కదా, మేము నాశనమైనాము, ఎవరు అవ్వకూడదు. ఎంతమంది ఆడపిల్లలు నాశనం అయిపోయినారో మేము చూసినాం. సౌమ్య శెట్టి కనీసం బతికన్నా ఉంది, ఏదో చేసుకుంటుంది, ఆ అమ్మాయిని బతకని నువ్వు బతుకు. చాలా మంది నాశనపోయారు. డబ్బులు ఒకటి కాక వాళ్ళు చెప్తున్నారు, అది సాయి అంబిక లాయర్ గారు చెప్తుంది కాదు, ఓన్లీ సౌమ్య శెట్టి కాదు, సౌమ్య శెట్టి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. చాలా మందిని మోసం చేస్తాడు, ఆడవాళ్ళని చాలా మందిని మోసం చేస్తాడు, బ్రోకర్ వాడు.
ఓడు సార్ దుబాయ్కి అమ్ముతున్నాడు అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం, ఆశ్చర్యం పడవలసిన వాడు లేడీస్ డ్రాప్ చేసి మంచి మంచి డబ్బులతోటి ఇంకా వాడు అంతా వ్యభిచారి, వాడు ఎన్ని రకాల- కొట్టుకొస్తాడు. ఫస్ట్ బ్లాక్ చేస్తారు సార్ వాడు. వీడియోలు తీయడము, సీక్రెట్ కెమెరాలు పెట్టి First వీడియోలు తీయడం, block బ్లాక్ చేస్తారు. మెయిల్ చేయడము, ఇవన్నీ ఇట్లాంటివి చాలా చేసి డబ్బులు సంపాదించిన వాడు. పోలీసులు మేనేజ్ చేస్తారు, లాయర్లు మేనేజ్ చేస్తారు, ఏంటి రాజకీయ నాయకులు మేనేజ్ చేస్తారు. ఏదన్నా అంటే కొడతారు, చంపుతామని బెదిరిస్తారు, కిడ్నాప్ చేస్తారు. అసలు బీహార్లోనా లేకపోతే ఇంకో చోట ఉన్నామో కూడా నాకేం అర్థం కావట్లేదు. ఓకే, చూద్దామండి. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడే అంటే మీరు బయటికి రావటం అనేది నిజంగా ఒక మంచి ఆ పరిణామం. అమ్మాయి బాధ చూసి మేము వచ్చినాం, మాకు వచ్చారు. డబ్బులు వస్తాయా రావా అనేది అది సెకండరీ. ఆ, కానీ పాపం అమ్మాయి ఇంత ఇబ్బంది ఆడపిల్ల పడుతుంది, జీవితం వీడు పడుతుందని వీడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అమ్మాయిని, ఉమ్, అన్ని మీడియాలో పోయి అన్ని సొల్లు చెప్తున్నాడు. వాని గురించి నిజాలు మనం చెప్పాలి కదా, అవును. అందరు తెలియాలి కదా. వాని మీడియాలో గురించి చూసే వచ్చినాం సార్, అంతే తప్ప వీళ్ళు మాకు అసలు నేనే పరిచయం కూడా కింద లేదు. కామెంట్స్ లో నేనే నా నెంబర్ పెట్టి వీని గురించి నాకు తెలుసు, నాకు కాల్ చేయండి ఎవరన్నా. చూడండి, అంటే ఒకళ్ళకి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు డబ్బులు పోయినా కానీ వాళ్ళకి పోయినా కానీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సాయంబిక దేశ రాలేదు, లేకపోతే మేం దేశ రాలేదు, మాకేం సంబంధం లేదు అంటే ఒకళ్ళు చేసిన వాళ్ళు మోసపోయింది వేరే వాళ్ళు మోసపోకూడదు. ఒక అమ్మాయిని మోసం చేశారు, 100 మంది అమ్మాయిలు మోసం చేశారు. ఆయనైతే శంకర్ గారు డైరెక్ట్గా దుబాయ్కి అమ్మాయిని పంపిస్తున్నా అన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్తున్నారు. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో తగిన చర్యలు తీసుకోవాలి. వాని మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్? చూడండి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, FIR లు ఎంతమంది ఉన్నాయి. కనీసం డబ్బులుంటే ఏమైనా మేనేజ్ చేయొచ్చు అని చెప్పో లేకపోతే వేరేది అర్థం కావట్లేదు. కానీ వాడు అడ్వకేట్ పంపించి మేనేజ్ చేస్తాడు అంతే వాడు. అది అడ్వకేట్లు కూడా అంటే అడ్వకేట్లు అనేవాళ్ళు మంచికో లేకపోతే మంచి వైపో లేకపోతే ఏదైనా చేయడానికి ఉండాలి. కానీ డబ్బులకు ఇలాంటి చీటర్స్ ని కాపాడితే ఇంకా 10 మంది చీట్ 10 మంది సీట్ చేస్తారు. చేస్తారు, 100 మంది దాని మీదే పోతున్నారు. రేపు ఆ ఇంట్లోనే చేస్తాడు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ముందు మిమ్మల్ని అభినందిస్తున్నాను. దీనికి సంబంధించి ఒక ఆడపిల్ల వైపు నిలబడటానికి మీరు ముందుకు వచ్చారు. మీ అందరికీ అభినందనలు. మీకు కూడా అండి, దీనికి సంబంధించి మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అది ముందుకెళ్ళాలి, మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరం. వాళ్ళు ఏదైతే ఉన్నో దీని మీద పోలీసులు దాంతోపాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాను. వెళ్తాం సార్, సజ్జనార్ గారు మాకు మీరు హ్యాపీగా పూర్తి నమ్మకం ఎందుకంటే ఉంది. సజ్జనార్ గారు చాలా మంచి పూర్తి నమ్మకం ఆఫీసర్. ఉంది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ మీరు సార్ మీద మన స్టేట్లో నమ్మకం ఉంది. ఉమ్? సజ్జనార్ సార్ మీద మన స్టేట్ నమ్మకం ఉంది. అది మొత్తం తెలంగాణ స్టేట్గా తెలుగు స్టేట్లు మొత్తానికి ఆయన మీద నమ్మకం ఉందని చెప్తున్నారు. ఆయన దగ్గర కూడా వెళ్ళి మేము ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. చూద్దాం, మీరు ముందుకెళ్ళాలి, మీకు మంచి జరగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఉందో ఒక మంచి కాజ్ కోసం వచ్చి మా స్టూడియోలోకి మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.